ఈనాడులో ప్రధానంగా బ్యానర్ వార్తగా దర్జాగా నాయకులు జైలులో కార్యకర్తలు డబ్బు పలుకుబడి అధికారంతో కేసుల నుంచి తప్పించుకుంటున్న నేతలు అవేవి చెరసాల్లో మగ్గుతున్న అనుచరులు అంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక అతివేగం రహదారుల రక్తసిక్తం 2 వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం. ఒకటి హనుమాన్ జంక్షన్లో, మరొకటి చంద్రగిరి వద్ద ప్రమాదం జరిగింది. ఇక మచిలీపట్నంలో జనసేన నేత కారుకు నిప్పు, పెర్నికిట్టు అనుచరులపై అనుమానం. గతంలోని బాధితుడి ఇంటిపై దాడి. మహిళల ఖాతాల్లో నెల 8,500. ఇండియా అధికారంలోకి వస్తే జూలై నుంచి వేస్తాం, రాహుల్ గాంధీ హామీ. వార్షిక ఆర్థిక సాయాన్ని 2 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు, నగదు తీసుకోవద్దని తాజాగా ఆదేశాలు. డిజిటల్ పద్ధతుల్లో స్వీకరణకు లక్ష్యాలు. 2000కు చేరిన మృతుల సంఖ్య. సాయం కోసం ఐరాసాకు పావువా వ్యాగిని విజ్ఞప్తి. కౌంటింగ్ రోజు 144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉంటుంది. సిఓ ముఖేష్ కుమార్ మీనా. ఇక పులిచింతల ఖాళీ, కృష్ణా డెల్టాకు తప్పని కష్టాలు. ఇక ఆంధ్రజ్యోతి కంచికి చేరని కేసుల కథ. కేస్ స్టడీగా మారిన జగన్ అక్రమాస్తుల కేసులు. కిడ్ ప్రోకో కేసులో ఆయన అరెస్ట్ అయ్యి 12 ఏళ్లు. 2011లో తొలి కేసు, 2012లో తొలి ఛార్జ్షీటు దాఖలు. విచారణ జాప్యానికి ఎత్తుల మీద ఎత్తులు. 39 క్వాష్, 95 డిశ్చార్జి పిటిషన్ల దాఖలు. ఇప్పటికీ 6 జడ్జిల బదిలీ. తాజా అఫిడవిట్లో సిబిఐ వెల్లడి. పరిస్థితి మారుతుందంటారు నిపుణులు అంటూ ప్రత్యేక వార్తని బ్యానర్ వార్తగా ఇచ్చారు. ఇక వేస్ట్ సాకులు అనవసరంగా ఖర్చు చేసేస్తారట, అందుకే డబ్బులు ఇవ్వడం లేదట. ఆర్థిక అరాచకంపై సర్కారు మాట. ఆడిట్ అభ్యంతరాలకు ఇది జవాబు. డిపాజిట్లు ఎందుకు చెల్లించలేదు, ష్యూరిటీ లేకుండా లోన్లు ఇస్తారా? ఆడిట్ విభాగంపై తీవ్ర అభ్యంతరం, సర్కారు వింత సమాధానం అంటూ ప్రత్యేక వార్తనైతే ఇచ్చారు. నిన్న అలా నేడు ఇలా క్యాష్ పోయి ఆన్లైన్ వచ్చే. మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు రాష్ట్రమంతా బలవంతంగా అమలు. సాయంత్రం 5 గంటల తర్వాతే నగదు. ఎన్నికల సమయంలో నగదు అమ్మకాలు. పోలింగ్ ముసాక హఠాత్తుగా డిజిటల్. మద్యం షాపులకు డిఎంల ఆదేశాలు. తమకు తెలియదంటున్న కార్పొరేషన్. లావాదేవీలపై మొదటి నుంచి ఆరోపణలంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ చేశాం, ఆయన కదలికలపై నిఘా ఉంచాం, ఎవరెవరు కలుస్తున్నారో గుర్తించాం. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్. రేవంత్ ఆయన ఫ్యామిలీ ఫోన్లు విన్నాం. బీఆర్ఎస్ మళ్ళీ గెలవటమే లక్ష్యంగా పనిచేశాం. కాంగ్రెస్ బీజేపీలకు సహకరించిన సంస్థలను ఆర్థికంగా తీసేలా దాడులు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ వాంగ్మూలం ఇచ్చారంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక విశాఖలో బుకింగ్స్ బుస్సే. 8, 9, 10 తేదీల్లో హోటల్ ఫుల్ అట. జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చేవారంతా ముందు రూమ్లు బుక్ చేసుకున్నారట. విమాన టికెట్లు దొరకటం లేదని ప్రచారం. వైసీపీ పెద్దలు అనుకూల మీడియాలో మైండ్ గ్యామ్. విశాఖలో చూస్తే అంత సీన్ లేదు, హోటల్ రూమ్స్ ఖాళీ, అడిగినన్ని దొరికే పరిస్థితి. విమానాల్లో టికెట్లు ధర సాధారణమేంటూ ఆ వార్తనైతే ఇచ్చారు. ఇక ఒకరోజు ముందే నైరుతి. 31న కేరళకు ఋతుపవనాలు. భారత వాతావరణ శాఖ తీపి కబురు. వ్యవసాయ కోర్ జోన్లో పుష్కలంగా వర్షాలు, సాధారణంగా మించి కురిసే అవకాశం. రాష్ట్రంలో 3 రోజులు వడగాల్పులు అంటూ సమాచారం అయితే ఇచ్చారు. ఇక రక్తదారుల రక్తసిక్తం. 4 ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం, 19 మందికి గాయాలు, 16 మంది పరిస్థితి విషమం. కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద లారీ కారు ఢీ. తమిళనాడుకు చెందిన 4 మృతి. తిరుపతి జిల్లాలో అదుపు తప్పి కలవట్టును ఢీకొన్న కారు. నెల్లూరు జిల్లాకు చెందిన 4 మృత్యువాత. మన్యం జిల్లాలో 100 అడుగుల లోయలో పడిన ఆటో బాలుడి మృతి, 15 మంది గిరిజనులకు గాయాలు. కాకినాడ జిల్లా గ్యాస్ సిలిండర్లు, యాసిడ్ లారీలు ఢీ. క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయి నరకయాతన. ఇక సాక్షి. బాబు సేవలో బదిలీ బలగాలంటూ వార్తనిచ్చారు. హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ పచ్చ పోలీసులు. పిన్నెలపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు. ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితులుగా చేర్చినట్లు అంగీకారం. ఈ మేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు. సంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెలి న్యాయవాదులు. పిన్నెలి మధ్యంతర ముందస్తు బెయిల్పై ముగిసిన వాదనలు. నేడు హైకోర్టు నిర్ణయం. కౌంటింగ్లో పాల్గొనే హక్కు ప్రతి అభ్యర్థికి ఉందన్న సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి. ఇక నైరుతి వచ్చేస్తుంది. 31 కల్లా కేరళకు ఋతుపవనాలు. 2-3 తేదీలో ఏపీలోకి ప్రవేశం. ఈ సీజన్లో సాధారణం కంటే అధిక వర్షాలు. జూన్లో సాధారణానికి మించి వర్షాలు. నెలాఖరు వరకు రాష్ట్రంలో వడగలుపులు. కొన్ని చోట్ల 49 డిగ్రీలు నమోదయ్యే అవకాశం. ఇక ఉప్పాడలో అలజడి. ఎగిసిపడుతున్న అలలు, కోతకు గురవుతున్న తీరం. ఇక ఆన్లైన్లో పాఠ్యపుస్తకాలు పీడిఎఫ్ రూపంలో సిఎస్ఈఏపీ వెబ్సైట్లో అందుబాటులో. 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు
గత ఏడాది 18 లక్షల పుస్తకాలు డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు ఈ ఏడాది ఇప్పటికే 1,72,482,482 పుస్తకాలు డౌన్లోడ్. విద్యార్థుల విశ్లేషణ సామర్థ్యం పెంపునకు ప్రతి పాఠానికి QR కోడ్ స్కాన్ చేస్తే దీక్ష పోర్టల్లో పాఠాల వీడియోలు అంటూ వార్త. ఇక పట్టణ యువతలో 61% మందికి కంప్యూటర్ నైపుణ్యం, గ్రామీణ యువతలో అది 34%. 36.38% మందికి జోడించిన ఫైనల్తో ఈమెయిల్ పంపగల సామర్థ్యం, 45.58% మందికి ఫైల్ లేదా ఫోల్డర్ను కాపీ చేయగల సామర్థ్యం, తరలించగల సామర్థ్యం. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 వెల్లడి అంటూ వార్తనిచ్చారు. ఇక ఓట్ల లెక్కింపుకు పారదర్శకంగా నిర్వహించాలంటూ వార్త. ఒక ఈవీఎం లెక్కింపు పూర్తయిన తర్వాతే మరో ఈవీఎం తీసుకోవాలి. వీలైనంత త్వరగా ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించే వరకు ఏర్పాటు చేయండి. పాసు లేని వారిని కౌంటింగ్ సెంటర్ల వద్దకు రానివద్దు. ఇందుకోసం పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయండి. రాష్ట్రాల సీఈఓలకు ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్ ఆదేశాన్ అంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక విజయవాడలో లెజెండ్ ఎయిర్పోర్ట్ చరిత్ర తొలిసారిగా అతిపెద్ద విమానం ల్యాండింగ్, 324 మంది ప్రయాణికుల సామర్థ్యం, ఏకదాటిగా 14,400 కిలోమీటర్ల ప్రయాణం, 322 మంది హాజ్ యాత్రికులతో సౌదీ అరేబియాకు ప్రయాణం. పవిత్ర హాజ్ యాత్ర ప్రారంభం, విజయవాడ పోర్టు నుంచి బయలుదేరిన తొలి విమానం అంటూ ప్రత్యేక వార్తనైతే సాక్షి ప్రచురించింది. ఇది ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు.